హలో గైస్, నేను మీ సిరుగుడు. మన 30 డేస్ మోటివేషనల్ ఛాలెంజ్ డే 3. రీసెంట్గా ఆహాలో వచ్చిన ఆనంద్ లహరి వెబ్ సిరీస్ నుంచి మంచి సీన్. దీంట్లో ఏంటంటే హీరోయిన్కి చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం అంటే చాలా ఇష్టం. సో తను బొమ్మలు వేసుకొని వాళ్ళ అమ్మమ్మకి చూపిస్తుంది. వాళ్ళ అమ్మమ్మ ఏమో చాలా బాగుందంటుంది. కానీ వాళ్ళ అమ్మ మాత్రం ఇది చూసి చాలా కోపంతో ఇసిరిస్తుంది అనమాట బుక్కులు. వెళ్ళి చదువుకో అని చెప్పి తిట్టేసి పంపించేస్తుంది. సో హీరోయిన్ చాలా బాధపడుతుంది. దాని తర్వాత కూడా ఆడుకుంటుంటే హీరోయిన్ని వాళ్ళ అమ్మ తిట్టేసి వెళ్ళి చదువుకోమంటుంది అనమాట. సో అందరు పిల్లలు బాగా చదువుకుంటారు, నువ్వే చదువుకోవట్లేదు అని చెప్పి వాళ్ళ అమ్మ ఏమో ఆ అమ్మాయిని తిడుతుంది అనమాట. ఈ అమ్మాయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు క్లాస్లో కూర్చుంటే వాళ్ళ టీచర్ చూసి వస్తుంది తన దగ్గరికి. వచ్చి ఏం చేస్తామని అడుగుతుంది. అప్పుడు మీరు చూడండి. ఏంటి ఇంకా ఇంటికెళ్ళలేదు? మ్యామ్, మనకి ఏం రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా మనల్ని ఏం అనకూడదంటే ఏం చేయాలి? ముందు నువ్వు బాగా చదువుకో. నీ కాళ్ల మీద నువ్వు నిలబడితే నిన్నెవ్వరు ఏమనరు, సరేనా? ఫస్ట్ ఇంటికెళ్ళు. నాకైతే ఈ టీచర్ చెప్పిన 100% కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం బాగా చదువుకొని మన కాళ్ళ మీద మనం నించుంటే ఎవరు కూడా మనల్ని ఏమనరు. సో అందుకనే మనకి పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి చదువుకోమని చెప్తారు. కానీ అది మనం రెస్ట్రిక్షన్గా ఫీల్ అవుతాం. సబ్స్క్రైబ్ చేసుకున్నారుగా? ఇంకా రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ.